హాయ్ బ్రో. సో అలాగే మీ ఫేవరెట్ చిట్టి పికిల్స్ చిట్టి వెళ్ళిపోయింది, ఎలా అనిపిస్తుంది? బాధ అవుతుంది బ్రో అని మాత్రం చెప్పను బ్రో. అసలు ఆమె వెళ్ళిపోవడమే కరెక్ట్. అంటే నా స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా ఎంజాయ్మెంట్తో ఎంకరేజ్మెంట్తో చిట్టి పికిల్స్ రా, చిట్టి పాపరా అని పిలిచిందేనే. లాస్ట్లో నాకు ఈమె గేమ్ చూసిన తర్వాత చిట్టి పాప ఎప్పుడు పోతుందిరా అనిపిస్తుంది. అంటే అంత వరస్ట్గా ఆడింది బ్రో గేము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో బిగ్ బాస్ ఎలా అసలు ఏంది అని చెప్పి తనకు ఇప్పటికీ అర్థం కాలేదు. అది సో ఇప్పుడు నామినేషన్స్ డిఫరెంట్గా అంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్తో చేపేయడం ఎలా అనిపిస్తుంది? ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లే కదా బ్రో, వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చేయదని చెప్పేసి వీళ్ళు నామినేట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వచ్చి అందరూ రిటర్న్లో వెళ్ళిపోతారా అంటే అట్లా కాదు. దీంట్లో నుంచి కూడా ఒక ఇద్దరు ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి. సో తనుజాని ఇమాన్యుయల్ ఎలిమినేట్ చేసినట్టు అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? అంటే ఒక దిక్కు నమ్మిస్తూనే ఇంకో దిక్కు పొడుస్తున్నట్టు అనిపిస్తుంది. అదే చెప్తారు కదా బ్రో, వెన్ను పూసిన కత్తిని పొడవడం అని చెప్పేసి అలా పొడుస్తున్నాడు మనోడు. మనం ఏం చేయలేం దాన్ని. అంటే తనుజాని బయటికి పంపించాలని మైండ్ గేమా ఇమాన్యుయల్? అదే తనుజ ఇప్పుడు స్ట్రాంగ్ ఉంది బ్రో. ఓటింగ్ పరంగా చూసుకున్నా ఆయన చాలా స్ట్రాంగ్ ఉంది. అది ఇమాన్యుల్కి బై మిస్టేక్గా తెలిసినట్టుంది. లాస్ట్ వీక్లో కొంచెం హింట్ ఇచ్చారు కదా, ఆది గారు వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం హింట్ ఇచ్చారు కదా. అలా తనుజాని బయటికి పంపిస్తేనే కదా మనోడు స్ట్రాంగ్ అయ్యేది. ఇంకా ఆ పరంగా బయటికి పంపిద్దామని చెప్పేసి ఇప్పుడు గేమ్ అనగా గేమే, ఇండివిజువల్. నువ్వు ఫ్రెండ్షిప్, ఇండివిజువాలిటీ కదా ఎవరికైనా. ఆ గేమ్ పరంగా అయితే ఖచ్చితంగా పంపించాలి అనుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా పంపిస్తాడు. తనుజాని టార్గెట్ చేసిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అని చెప్పి బయట అంటున్నారు. మరి ఇమాన్యుయల్ పరిస్థితి ఏంటి? నిజంగానే తనుజాని టార్గెట్ చేస్తే బయట నెగిటివ్ అవుతారా? నెగిటివ్ అవ్వచ్చు, బట్ ఇమాన్యుల్ నెగిటివ్ అవ్వడు బ్రో. అది ఎందుకంటే ఇమాన్యుల్ ఆడేది నార్మల్ ఏమీ సేఫ్ గేమ్ కాదు బ్రో. ఇమాన్యుల్ ఆడేది ఒక వేట. అంటే కామెడీ చేస్తూనే మంచిగా ఆడుతున్నాడు. అట్లాంటి పర్సన్ బయటికి పోతాడా అంటే బయటికి పోడు బ్రో అసలు. దమ్ము శ్రీజ వచ్చి ఆర్మీ కళ్యాణ్ ఎలిమినేట్ చేసింది, ఎలా చూడొచ్చు? దమ్ము శ్రీజ దమ్ము చూపించడానికి వస్తుంది. ఈసారి ఖచ్చితంగా రీఎంట్రీ కూడా ఇచ్చేస్తుంది, దీంట్లోనే ఉండిపోతుంది. అంటే వీళ్ళు వచ్చి వీళ్ళలో కొందరు వెళ్ళిపోతారులే కానీ ఈసారి దమ్ము శ్రీజ ఎటు పోదు. దమ్ము శ్రీజ దమ్ము చేసి వీళ్ళందరి దుమ్ము లేపిద్ది బ్రో. అంటే కళ్యాణ్ నువ్వు నిజంగానే అమ్మాయిల పిచ్చోడు అని చెప్పేది డైలాగ్ కొట్టింది దమ్ము శ్రీజ. బ్రో అమ్మాయిల పిచ్చోడే అయితే ఆమె ప్యాంపరింగ్ ఎందుకు చేయించుకుంటుంది బ్రో మనతోటి? ఇప్పుడు కళ్యాణ్ని టార్గెట్ చేసినందుకే కదా చిట్టి పాప కూడా బయటకు వెళ్ళిపోయింది. ఇలా చెప్పాలి అనుకుంటే చెప్పిన వాడు కూడా వెళ్ళిపోతారు. సో తనుజ కూడా ఒక మాట మాట్లాడింది, డబుల్ టంగ్ అని చెప్పి మాట్లాడింది ఇమాన్యుయల్ గురించి. రెండు కాదు నాలుగు నాలుకలు మాకు మా ఇష్టం, అది మేము మాట్లాడతాం. దాంట్లో ఏముంది? నువ్వు మంచిగా ఆడుతున్నావు. ఇప్పుడు బిగ్ బాస్లో వెళ్ళింది మంచిగా ఆడే వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం కాదు, మంచిగా ఆడే వాళ్ళని బయటికి పంపించడం కోసమే. ఎందుకంటే జనాలు చూసుకుంటారు కానీ నామినేట్ చేయడం మాత్రం ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటారో వాళ్ళని నామినేట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక గేమ్ ఆడుతున్నప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంటే కదా అతన్ని తీసేది ఫస్ట్. నీకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు ఎవరిని తీసేస్తావు అంటే నీకన్నా బలంగా ఎవడున్నాడో వాడిని తీసేస్తావు. ఇమాన్యుల్ అంతే, తనకన్నా బలంగా ఉన్న వాళ్ళని బయటికి పంపించడం కోసం చూస్తున్నాడు. అదే కదా గేమ్ అంటే. అది ఇప్పుడు నాకన్నా బలంగా ఉన్న వాళ్ళని నేను పక్కన పెట్టుకుని నన్ను గెలవమంటే నేను ఎట్లా గెలుస్తా? అది అంతే. సుమన్ శెట్టి గారు సంజయ్ నామినేట్ చేశారు, తొక్కలో కెప్టెన్సీ అని ఎందుకన్నా చెంప మీద లాగిపెట్టి కొట్టి నిన్ను సారీ చెప్తే ఊరుకుంటావా అని చెప్పి చాలా పవర్ఫుల్ వర్డ్స్ వాడాడు. ఎలా చూడొచ్చు? కొట్టు ఏంది బ్రో, లాగి పెట్టడం కాదు కొట్టేయాలి. ఎందుకంటే ఒక కెప్టెన్ అయినప్పుడు తొక్కలో కెప్టెన్సీ బొంగుల కెప్టెన్సీ అని అట్లా మాట్లాడవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా మాట్లాడితే అది చాలా బ్యాడ్ వర్డ్ అయిపోద్ది. ఎందుకంటే ఒక కెప్టెన్ అంటే నీ హౌస్ని కాపాడుతున్న కెప్టెన్, అంటే నిన్ను కాపాడుతున్న కెప్టెన్, నువ్వు అతన్ని అంత తప్పు పట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి నా ఉద్దేశం. సో ఫైనల్గా టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు ఉండగలరు? ఖచ్చితంగా బ్రో ఇప్పుడు భరణి గారు కూడా రీఎంట్రీ ఇస్తున్నారు, అలాగే శ్రీజ కూడా రీఎంట్రీ ఇస్తుంది. వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు. ఆ తర్వాత ఫస్ట్ మాత్రం ఖచ్చితంగా ఇమాన్యుయల్ బ్రో, సెకండ్ తనుజ. గట్టిగా మాట్లాడుకోవాలంటే థర్డ్లో మన సోల్జర్ పవన్ వస్తాడు, సోల్జర్ కళ్యాణ్ వస్తాడు. ఇక 4th ప్లేస్ కోసం ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒకళ్ళు మాత్రం కొట్టుకొని వస్తారు. సో ఈసారి నామినేషన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? నేను పోతా బ్రో. ఏంది బ్రో ఎవరు ఎలిమినేట్ అవుతారంటావు? ఈసారి ఎలిమినేషన్ లేదు, మా వాళ్ళే లోపలికి వస్తున్నారు. ఎలిమినేషన్ ఉంటుంది కానీ అది లాస్ట్లో ఉంటుంది. అది కూడా ఎవరు అని చెప్పేసి నేను చెప్తాను మీకు. మాదిరి గారు